కాకినాడ. ఇటీవల మన కాకినాడలో జీఆర్‌టీ గ్రాండ్‌లో పింక్ షెఫ్ అనే ఒక కాంపిటీషన్ జరిగింది. ఈ కాంపిటీషన్‌లో అనేక మహిళలు తమ వంటల్ని వాళ్ళు ఇంటి దగ్గర కుక్ చేసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించడం, తర్వాత దాంట్లో బెస్ట్ వంటల్ని సెలెక్ట్ చేసి మళ్ళా అక్కడ రీకుక్ చేయడం జరిగింది. ఈ కాంపిటీషన్ థర్డ్ సీజన్ జీఆర్‌టీ కాకినాడ ఎవ్రీ ఇయర్ ఈ కాంపిటీషన్ కండక్ట్ చేస్తుంది. ఈ కాంపిటీషన్‌కి అనేక మంది మహిళలు ఆదరించి వాళ్ళ యొక్క రెసిపీస్‌తో వచ్చి చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడేంటి అనేక గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కుకింగే కాకుండా ఆటపాట, లక్కీ డిప్ ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి. దీనికేమో మన ఫేమస్ షెఫ్ ఫ్రమ్ చెన్నై శ్రీ షెఫ్ దామోదరన్ గారు వచ్చారండి. చాలా ఫేమస్ షెఫ్. ఈయన గిన్నిస్ రికార్డ్ హోల్డర్ కూడా. ఈయన జడ్జిగా ఈ యొక్క ప్రోగ్రామ్‌కి జడ్జిగా రావటం కాకినాడలో అనేక మందిని ఆకర్షించింది. ఈ యొక్క విజువల్స్ మీరు చూడండి. Hi to all the queens over here. So very big hello Andy and hearty welcome to all the participants to the Pink Chef Season 3 competition. So give them a big round of ఉన్నారు. సో అందరూ మన ఇంటికి మనం మహారాణులమే కదండి. సో అందరూ మహారాణులే కదా ఇక్కడ. సో ప్రతి ఒక్క ఇంటికి ఎలా అయితే ఒక మహారాణి ఉన్నారో, సో ఈ రోజు మన ఈ పింక్ చెఫ్ కాంపిటీషన్ లో సో ఎవరు ఆ మహారాణి అవ్వబోతున్నారు, సో ఎవరు ఈ సీజన్ 3 కాంపిటీషన్ విన్నర్ అవ్వబోతున్నారు. ఓకే, సో బిఫోర్ ఏ సీజన్ లో ఉన్నారు మీరు? ఫస్ట్ సీజన్ సీజన్ 1. సో ఏం చేశారు అప్పుడు ఐటమ్? చికెన్ విత్ కోకోనట్ మిల్క్. సో మాధురి గారు, సో షీ ఈస్ ద విన్నర్ ఆఫ్ లాస్ట్ సీజన్ 2 పింక్ చెఫ్ కాంపిటీషన్. లెట్స్ వెల్కమ్ హర్ విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫస్ట్. సో మేడం అప్పుడు లేను కాబట్టి అప్పుడు కంగ్రాచులేషన్స్ ఇప్పుడు చేస్తున్నాను. సో బిలేటెడ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. సో మీ ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఇట్ విల్ బి అ గైడ్ లైన్. సో షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద సీజన్ 2 అండ్ హౌ యూ ఎంజాయ్డ్ అండ్ ఎలాంటి స్టెప్స్ అండ్ టిప్స్ మీరు ఫాలో అయ్యారు టు బికమ్ ద విన్నర్. సో ఇవన్నీ మీరు టిప్స్ కావాలా మరి మనకి? సో ఎందుకంటే మనం కూడా మేడం లా విన్నర్ అవ్వాలంటే వి నీడ్ సమ్ టిప్స్ ఫ్రమ్ ద లాస్ట్ సీజన్ విన్నర్ ఆల్సో. సో షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ మేడం. అందరికి వెరీ గుడ్ మార్నింగ్. హలో. సీజన్ 2 సీజన్ 1 కూడా పార్టిసిపేట్ చేశాను. సీజన్ 1 డిఫరెంట్గా ఏదో స్వీట్ ట్రై చేద్దాం అనేసి ఎడిబుల్ కలర్స్ తోటి అది, కానీ అది బాగానే వచ్చింది టేస్ట్, కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మూలన అంత సక్సెస్ అవ్వలేదు అనుకుంటా. సీజన్ 2 మటుకు మాది ప్రాన్ ఇండస్ట్రీ, సో దాన్ని రిప్రజెంట్ చేద్దామని ప్రాన్ లాలీపాప్ ట్రై చేశాను అండ్ దానికి మంచి అప్లాజ్ వచ్చింది అండ్ దానికే విన్నర్ ప్రైజ్ అయ్యాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. టిప్స్ అంటే ఇంట్లో చేసేది మెయిన్ కాన్సన్ట్రేషన్ పిల్లలకి, వాళ్ళకి నచ్చేలాగా ఎప్పీలింగ్గా కొంచెం న్యూట్రిషియస్గా చేయాలని మెయిన్ ఉంటుంది. వాళ్ళకి నచ్చితే తింటారు కదా అని మెయిన్. సో ఇంకేం చెప్పాలి, లాస్ట్ ఇయర్ చెఫ్ దాము గారు అన్నట్టు కుకింగ్ ప్యాషన్, దాన్ని ఇంట్రెస్ట్గా ప్యాషన్గా తర్వాత టేస్ట్లన్నీ బ్యాలెన్స్ అయ్యేలా చేస్తే ఏ వంట అయినా చాలా బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్ తోటి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. విన్ అవుతానని అనుకోలేదు అసలు. ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేశాను అక్కడ. ఎగ్జైట్మెంట్ కుకింగ్ చేసేటప్పుడు, ప్రజెంట్ చేసేటప్పుడు చాలా నీట్గా ప్లేటింగ్ చేయాలని అనుకున్నాను. సో అదంతా బ్యూటిఫుల్ ప్రాసెస్ అండి. ఐ విష్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ ప్రాసెస్ యాజ్ ఐ డూ. థ్యాంక్ యూ సో మచ్. ఉన్నాయి ఇవన్నీ. సో దీనికోసమే మనం ఈసారి పూల్ సైడ్ అరేంజ్ చేసామండి. అందుకని డైరెక్ట్లీ మీరు అక్కడ ప్రజెంటేషన్కి వెళ్తే వేడిలో ఉడుకులో మీరు ఇబ్బంది పడతారని వీ హావ్ మేడ్ యూ టు సిట్ హియర్. ఓకే అండి, నౌ ద టైమ్ విల్ స్టార్ట్. మీరు ప్రీ హీటింగ్ అంటే ముందుగా ఏమన్నా వేడి చేయవలసి ఉంటే ఇక్కడ ఆల్రెడీ అరేంజ్ చేసామండి. ప్రీ హీట్ చేసుకుని డైరెక్ట్గా 4th ఫ్లోర్ పూల్ దగ్గర మీరు ప్రజెంటేషన్ చేసుకోండి.
Gino. Okay, so today మన Pink Chef program ki what you have cooked for today's program అండి? ఈరోజు నేను కేరళ స్పెషల్ ట్రెడిషనల్ కర్రీ చేశాను. అది కేరళ అంటే తెలుసు కదా, కోకోనట్ ఆయిల్ బెండకాయ. So what's the name of this recipe? బెండకాయ తీయల్. బెండకాయ తీయల్. Okay, so Kerala special recipe అనేది చేసుకుని వచ్చారు. So we all going to taste this and how it will be అనేది we will share. So are you the first timer aunty for this Pink Chef competition? Yes, first time. Okay, so first time participate చేస్తున్నారు. Okay, so sure గా I wish you all the very best. Thank you. To be in top 1, top 10. ఇక్కడ ఎగ్ కనిపిస్తుంది మరి. This egg will be there inside and the outer layer will be with fish. Oh, okay. So what's its name? Marche Devil. Marche Devil. So made with both fish and egg. So wishing you all the very best. Thank you so to much. be in top 10. Dr. Dano Garu and Siddharth Garu and our program Kakinada for the Pink Chef Season 3. These are all the queens of Kakinada. Yes, you have only one roster. We have 80 queens here. Tired of dancing. Tired? So I'll give it this to you. It's a dance. In culinary, women need to continue learning in different perspectives by achieving and participating in various culinary events, food promotions, like cookery shows, food competitions, food styling, training programs, food demos, and TV shows, etc. The great Dr. Chef Damodaran Kantadaram Garu, professionally known as Chef Damu, is an Indian celebrity chef. He has hosted numerous cooking shows and reality cooking competitions in various Tamil language television channels, most notably serving as a judge on Cuckoo with Comedy, which was Cuckoo with Comedy, which was telecasted on Star Vijay. In 2010, he received a Guinness World Record for the longest cooking marathon by an individual, and he became the first Indian chef to receive a PhD in hotel management and also in catering technology. His doctorate was awarded by a University of Madras in 2004, and he has made a few appearances in Tamil films too. And he has played a significant role in popularizing South Indian cuisine both domestically and internationally, leaving behind a lasting legacy in the culinary world. So a great welcome to the great Indian chef, Dr. Chef Damodaran Garu. Give him a big round of applause. And the Chef Damodaran Garu is all here to taste your recipe. Sir, this way. Okay. This way. Okay. And the Chef Damodaran Garu is all here to taste your recipe. Yeah. One. Number two. Salt. But taste is very good. Thank you. It's nice. Kerala dish. Excuse me. Pinky. That's good. Don't die. Good. Well tried. Very good. What is the difference between Scotch egg and this?